మాతృదేవోభవ. నవనీతమును నాకు నోట నిడగా, నవనీతమును నాకు నోట నిడగా, నా నాన్న రారాయటంసు అవమానములు తన్నులున్ సైచి, తానా తల్లి నా నోట ఏ నవనీతమును దాచియుంచినదివో. నవనీతమును నాకు నోట నిడగా, రారాయటంసు అవమానములు తన్నులున్ సైచి, తానా తల్లి నా నోట ఏ నవనీతమును దాచియుంచినదివో. నవ్య ప్రణీత ప్రభాభవమే ఈ సకలోక వైభవము, నవ్య ప్రణీత ప్రభాభవమే ఈ సకలోక వైభవము. నా భాగ్యంబుల అమ్మవే, నా భాగ్యంబులాయమ్మవే. తెలుగు వన్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో 141వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మనం యథావిధిగా సంస్కృతంలో ఉండే ఒక చమత్కార శ్లోకాన్ని చెప్పుకుందాం. ఒక పెళ్లి కూతురు పెళ్లి చూపులు కూర్చుందిట. సరే, పెళ్లి కొడుకు బంధువులు ఉన్నారు. ఆయన ఎలాగో కాస్త చదువుకున్నవాడే. ఆ రోజుల్లో మగాళ్ళ చదువు గురించి మాట్లాడాల్సిన పని ఏమి లేదు. సరే, ఆడవాళ్ళ చదువు గురించి అసలు మాట్లాడాల్సిన పని ఏమాత్రమూ లేదు. కానీ ఈ అమ్మాయి బాగా చదువుకుంది. ఏదో లేదు లేదని మనం అనుకుంటాం, కానీ ఆ రోజుల్లో అవసరమైన వాళ్ళకి అవసరమైన విద్యలు నేర్పేవారు. అందరికీ అన్ని విద్యలు నేర్పలేదు. ఇప్పుడు అందరికీ ఇంజనీరింగ్ నేర్పం. ఎవడ వరకు వస్తున్నాడు? ఇంజనీరు కాదు, ఇంజనీరు గారు అయింది, నీరు గారింది మొత్తం. అందరికీ అన్నీ నేర్పితే ఇలాగే ఉంటుంది. అందుకే పూర్వకాలంలో ఏం చేసేవారంటే, వంట చేసేవారికి వంట, చాకలి పని చేసేవారికి చాకలి వృత్తి పని, వేదం చదివేవారికి వేదం, అలా ఎవరికి ఏది అవసరమో అది నేర్పేవారు. అది ఆ విద్యలో వారు పండితులే. అంచేత నా అమ్మాయికి ఓ సంస్కృత పండితుడు కుమార్తె సంస్కృతం నేర్చుకుంది. ఇంట్లో శబ్దమంజరి, ధాతుమంజరి, బాలరామాయణం ఇలాంటివన్నీ వాళ్ళ నాన్నగారు నేర్పారు. కాస్త తెలుసున్న విషయం. సరే, తెలుసును కదా అని మా అమ్మాయికి సంస్కృతం కూడా వచ్చినండి అయినసరికి మనవాడికి కొంచెం దడ పుట్టింది. ఎందుకంటే మనవాడికి వచ్చింది చాలా తక్కువ. అందుకని మాట్లాడుతూను మనవాడు ఏమన్నాడు అంటే, సరే మిగిలిన అందచందాలు ఎలా ఉన్నా కాసేపు ఇద్దరు సంస్కృతంలో మాట్లాడుకుంటే బాగుంటుంది అన్నారు. అంటే ఏదో ఈ అమ్మాయి ధైర్యంగా ఏదో మొదలుపెట్టింది, తవ నామకిం అన్నట్టుగా. సరే, ఆయన ఏదో చెప్పుకుంటూ వచ్చాడు. ఈ చెప్పుకోవడంలో ఆయన విభక్తులు తెలిసిన మీదట రామాయ రామాభ్యాం రామై అంటారు, రామాయ రామాభ్యాం రామేభ్య అంటారు. అలాగా విహాయ అంటే కూడా చతుర్థీ విభక్తి అనుకున్నట్టు. విహాయ అంటే నిజానికి విడిచిపెట్టి అంటారు. రాజ్యం విహాయ పీఠం విహాయ అంటే రాజ్యాన్ని విడిచిపెట్టి, పీఠాన్ని విడిచిపెట్టి, ధర్మం విహాయ అలా అంటారు. విహాయ అంటే విడిచిపెట్టి. ఈ విహాయలో అంటే యా ఉన్న చోటల్లా చతుర్థీ విభక్తి అనుకుంటాడు. ఏదో అజ్ఞానం. మనకి తెలుగులో సరదాగా చూడండి, కలది కలవాడు బహువ్రీహి అంటారు. ఎక్కడన్నా కలది కలవాడు ఉన్నా బహువ్రీహి కాకపోవచ్చు. అది బండ గుర్తు తప్పితే అసలు గుర్తు కాదు. అలాంటి బండ గుర్తులు చిన్నతనంలో చెప్పిన తర్వాత పెద్ద అయిన తర్వాత దాన్ని స్పష్టం చేయాలి ఏమిటో, లేదా ఆ అజ్ఞానంలో పడిపోతారు. అలాగా రామాయ, కృష్ణాయ, శివాయ, హరాయ అంటే యా వస్తుంది. కాబట్టి చతుర్థీ విభక్తిలో యా వస్తుంది. క్రియాపదాలు కూడా ఓసారి యాతో ఉంటాయి. విహాయ అంటున్నాం. మరి అది యా అంటే చతుర్థీ విభక్తి అనుకుంటే ఎలాగా? సంధాయ అంటూ ఉంటాయి, సంధానము చేసి అని. అదేదో విభక్తిగా క్రియాపదం, క్రియాపదానికి విభక్తులు ఉండవు కదా. అలాగే ఆ విహాయ అనే పదాన్ని చతుర్థీ విభక్తి కింద వాడేట ఏదో రామాయలాగా. ఆశ్చర్యపోయింది అమ్మాయి. వీడిలు బంగారం కానీ వీడికి విభక్తులు తెలియవురా బాబు సరిగ్గా అని. ఇంకో చోట స్య రామస్య రామయోగ రామాణం అని షష్ఠీ విభక్తి ఉంటుంది. రామస్య అంటే మనవాడు గుర్తుపెట్టుకున్నాడు బండతనంగా. స్యా వస్తే షష్ఠీ విభక్తి. స్యా వచ్చిన చోటలా షష్ఠీ ఏదో లాస్యం అంటాం. స్యా వచ్చింది కూడా షష్ఠీ విభక్తి అంటే ఎలాగా? అది నాట్యానికి మరో పేరు. స్త్రీలు చేసే నాట్యాన్ని లాస్యం అంటారు. అలాగ విహస్య అంటే వికటంగా నవ్వి అని, పరిహసించే అని అర్థం దానికి. ఆయన విహస్యని షష్ఠీ విభక్తి అర్థంలో వాడాడు. ఈ రెండు వినేసరికి, ఇలాంటివే ఇంకా కొన్ని వినేసరికి ఆ అమ్మాయికి రావలసిన విరక్తి వచ్చేసింది. వీడిని ఏదో పండితులు అని చెప్పి నాకు కట్టపెట్టేద్దామని చూస్తున్నారు. నాకు వచ్చిన శబ్దమంజరి, ధాతుమంజరి కూడా వీడికి వచ్చినట్టుగా లేదు. వీడిదో కాస్త కావ్యాలు చదువునవాడేమో నేను అనుకున్నా. వీడు నేను చదివినంత కూడా చదవలేదని
నాకు అక్కర్లేదు పెళ్లి కొడుకు అని చెప్పింది. ఎవరు అప్పుడు ఎంత మర్యాదగా ఉండేవారు అమ్మాయిలు అంటే మొహం మీద చెప్పేవారు కాదు. ఇది మనం మొహం మీద అలా చెప్పకూడదు. మంచి ఉంటే మైకులో చెప్పమన్నారు, చెడు ఉంటే చెవిలో చెప్పమన్నారు, సామెత. అందుకని ఆ అమ్మాయి కూడా పెళ్లి చూపుల వాడు వెళ్ళిపోని వచ్చింది. అంటే ఎలాగో వెళ్ళిపోయే వరకు అడగరు, వాడు మొహం మీద అడగరు, అది మర్యాద కాదు. అక్కడ చక్కగా మిఠాయి ఉండలు అన్నీ పెట్టి కాఫీలు టీలు అన్నీ ఇచ్చేసి అయిపోయిన తర్వాత వెళ్ళిరండి అంటారు. పెళ్లి కొడుకు వాళ్ళు కూడా మర్యాదగా మేము వెళ్ళాక ఉత్తరం వేస్తామండి అంటారు. ఉత్తరం వేయలేదు అంటే పిల్ల నచ్చలేదని అర్థం. దాన్ని ఇంకొంచెం మర్యాదగా ఈ కాలంలో జాతకాలు కలవలేదండి అని చెబుతున్నారు. సరే, అదో మర్యాద దానికి. అలాగే వెళ్ళిన తర్వాత సరే వాళ్ళు ఎలాగో ఉత్తరం వేస్తారు. ఈ అబ్బాయి పాండిత్యానికి తండ్రి కూడా ఆశ్చర్యపోయాడు. కానీ ఏమిటో ఇంటికి పిలిచాం పెళ్లి చూపులు, కానీ కాదంటే బాగుంటుందేమో ఈ మొహమాటాలు ఒకటి ఉండేవి ఆ రోజుల్లో. అందుకని ఈ అమ్మాయిని అడిగాడు, ఏం అమ్మాయి నీకు నచ్చాడా, మరి పెళ్లి చేసుకోవాల్సిన దానికి కాపురం చేయలేదు. సరే పాండిత్యం అంటే నాకు అర్థమవుతూనే ఉందనుకో, కానీ మరి ఏమిటి అన్నట్టు అంటే వెంటనే ఆ అమ్మాయి ఎందుట యస్య షష్ఠీ చతుర్థీ చ విహస్య చ విహాయ చ తన అభిప్రాయాన్ని అప్పటికప్పుడు అనుష్టుప్ శ్లోకంలో చెప్పిందండి. ఎంత మంచి పండితురాడో చూడండి. విద్యను వినియోగం చేసుకోవడం, దీన్నే అప్లైడ్ మ్యాథమెటిక్స్ అంటారు. మ్యాథమెటిక్స్ వేరు, అప్లైడ్ మ్యాథమెటిక్స్ వేరు, ఫిజిక్స్ వేరు, అప్లైడ్ ఫిజిక్స్ వేరు, జ్ఞానం వేరు, అప్లైడ్ జ్ఞానం వేరు. మరి జ్ఞానం అప్లైడ్ కాకపోవడం వల్ల మనం ఇలా ఉన్నాం రిప్లై లేకుండా. ఎప్పుడు పరిజ్ఞానాన్ని మనం వెంటనే వినియోగంలోకి తీసుకురావాలి. ఇవాళ కొత్త విషయం తెలుసుకున్నాం, సాయంత్రంలోగా దాన్ని వినియోగం చేయాలి. పూర్వకాలపు సినిమాలు గమనించండి, అనవసరంగా గొడుగులు, లాంతర్లు, సిమెంట్ తోరలు, తుపాకులు, సింహాలు, పెద్ద వేట కొడవళ్ళు చూపించేవారు కాదు. పూర్వకాలం ఈ సిఎస్ రావు గారు, కమలాకర్ రావు గారు, కేవీ రెడ్డి గారు, ఇలాంటి పుల్లయ్య గారు లాంటి దర్శకులు ఉన్నప్పుడు లెక్క ఎలా ఉండేదంటే, అబ్బాయి సినిమా మొత్తం మీద ఎక్కడైనా ఒక ఇంటికి తుపాకీ తగిలించి కనపడింది అంటే సినిమా అయ్యేలోగా అది పేలాలి. హాల్లో కాదు, సినిమా కథలో. ఓ తుపాకీ మనం చూపించామంటే దానికి ఒక ప్రయోజనం ఉండాలి. అది సినిమా అయ్యేలోగా తుపాకీ పేలే అవసరం ఉంటేనే నీకు తుపాకీ అక్కడ కనిపించాలి తప్ప ఊరికే అలా వేలాడదీస్తూ దేనికి జనాన్ని భయపడ్డమా ఏంటి? ఈ టెర్రర్ మూవీస్ అనే దానికి ఎప్పుడు పూర్వం ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు. అలాగా పూర్వం సాహిత్యం కూడా అలాగే ఉండేది. ఏదైనా ఒకటి చేసామంటే దానికి వినియోగం కలగాలి. ఒక జ్ఞానం కొత్తగా తెలిసిన సాయంత్రంలోగా దాన్ని మన సభలోనూ, మనం ఇంట్లో మాట్లాడేటప్పుడు, మన తరగతి గదిలోనూ, మన పాఠ్యం బోధించేటప్పుడు వినియోగం చేస్తే ఎప్పటికప్పుడు కొత్త పరిజ్ఞానం వస్తుంది. విద్యార్థులకు మన పట్ల గౌరవం పెరుగుతుంది. మాస్టర్ ఈవేళ ఏదో కొత్త విషయం చెప్పారా అంటారు. అందుకని ఈ అమ్మాయి వెంటనే వినియోగం చేసి చూడండి. ఎలా చేసుకోమంటారు నాన్నగారు? ఈ చతుర్థీ చ విహస్య చ విహాయ చ అహం కథం ద్వితీయా స్యాత్ ద్వితీయా స్యామహం కథం. ఇంత చమత్కారం ఉందంటే ఆ పిల్ల పాండిత్యంలో నిజంగాను ఆనాటి ఆడపిల్లలకి జోహార్ చెప్పాలి నిజంగా. నాన్నగారు మీరే చెప్పండి, మీరు నాకు నేర్పారు సంస్కృతం, నాకు వచ్చిన పాటి విభక్తులు కూడా వాడికి రావు, ఏం చేయమంటారు నన్ను? ఈ అజ్ఞానం చేసుకోవడం, అక్కడి నుంచి వాడు తప్పులు నేను సరిదిద్దుతూ ఉంటే వాడు అహంకారానికి లోనవ్వడం ఎందుకు వచ్చిందండి ఈ గొడవ? అసలే మగాళ్ళకి అహంకారం ఎక్కువ, ఇంకా వదిలేయండి, వద్దు. ఎందుకంటే యస్య షష్ఠీ చతుర్థీ చ విహస్య చ విహాయ చ క్రమాలంకారం అంటది. సస్య షష్ఠీ విహస్య చతుర్థీ విహాయ. విహాయను పట్టుకుని చతుర్థీ విభక్తి అనుకునేవాడిని, విహస్య అనే క్రియాపదాన్ని పట్టుకుని షష్ఠీ విభక్తి అనుకునేవాడిని నేను పెళ్లి చేసుకోమంటారా? అహం కథం ద్వితీయా స్యాత్. ఇందులో చమత్కారం పెట్టిన తండ్రి నవ్వుకున్నాడు. అమ్మ నాకు ఆనందంగా ఉందమ్మా నీలాంటి అమ్మాయిని కన్నా. ఎందుకంటే చమత్కారం ఎలా పెట్టిందంటే అహం కథం ద్వితీయా స్యాత్. ద్వితీయ అంటే భార్య అని అర్థం ఉంది. మామూలుగా ద్వితీయ అంటే రెండో వాడు, అద్వితీయుడు ఏదో వాడతారు. అద్వితీయుడు అంటే పెళ్ళాం లేనివాడు అని అర్థం కాదు, సాటి లేనివాడు అని అర్థం. కానీ ద్వితీయ అంటే భార్య అని అర్థం ఉంది. మాకు వ్యాకరణం చెప్పినప్పుడు బాల వ్యాకరణంలో విభక్తుల ప్రకరణం ఉంటుంది, కారక పరిచ్ఛేదం అని. అందులో కర్మంబున ద్వితీయగు అంటారు. అంటే కర్మవాచక శబ్దానికి ద్వితీయ విభక్తి వస్తుంది. అతడు పుస్తకమును చదివాను, పుస్తకము కర్మ, అందుకని పుస్తకము ను అనే ద్వితీయ విభక్తి. నేను ఎందుకంటే నువర్ణము ద్వితీయ, నిన్ను లన్ కుర్చీ గురించి ద్వితీయ. అందుకని నువ్వు ఎందుకు వచ్చింది కర్మవాచక శబ్దానికి వస్తుందని చెప్పడం కోసం బాల వ్యాకరణంలో చెన్నైసూరి కర్మంబున ద్వితీయగు అన్నారు. మాకు పాఠం చెప్పిన వారు ఏం చెప్పేవారంటే చక్కగా మా జొన్నలగడ్డ మృత్యుంజయరావు గారు, ఆయనేమో దువ్వూరు వెంకటరమణ శాస్త్రి గారు రమణీయం చదివారు. మరి అందులో భావాలన్నీ చెప్పేవారు సరదాగా. ఒరే అబ్బాయి, కర్మమున ద్వితీయగు అంటే ఇంకో అర్థం ఉందిరా, కర్మవాచక శబ్దానికి ద్వితీయ విభక్తి వస్తుంది అని మామూలుగా వ్యాకరణపరమైన అర్థం, జీవితంలో ఇంకో అర్థం ఉందిరా, నువ్వు చేసుకున్న కర్మను బట్టి నీ బెళ్ళం వస్తుందని అర్థం అన్నాడు ఆయన. ఎందుకంటే ద్వితీయ అంటే భార్య, కర్మమ్మన ద్వితీయగు. మన సామెత ఉన్నదే, పుణ్యం కొద్దీ పురుషుడు, కర్మ కొద్దీ బెళ్ళం అంటారు, సామెత ఉంది. అందుకని కర్మమ్మన ద్వితీయగు. ఈ మాట చూడండి, వ్యాకరణం చెప్పేటప్పుడు అతి క్లిష్టమైన వ్యాకరణాన్ని కర్మవాచక శబ్దమునకు ద్వితీయ విభక్తియగు అనే భావాన్ని కర్మ కొద్దీ పెళ్ళాం వస్తుందనే చలోక్తిలో చేర్చి చెప్పడం వల్ల
ఇన్నేళ్ళైనా నాకు గుర్తుంది. 17 ఏళ్లప్పుడు నేను తెలుసుకున్న విషయం ఇప్పుడు నాకు 54 ఏళ్ళు, 37 ఏళ్ళు వయస్సు గడిచిపోయినా ఆ మాట గుర్తుంది అంటే ఈ చలోక్తి కారణం. అంచేత సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమాన్ని 141 భాగాలుగా అంతర్జాతీయంగా అన్ని దేశాలలోనూ ఆంధ్ర ప్రేక్షకులందరూ ఎందుకు ఆదరిస్తున్నారు అంటే ఇందులో ఈ ఆకర్షణ ఉంది. ఖచ్చితంగా మనం చెప్పదలుచుకున్న విషయాన్ని ఇలా చెప్పాలి. కాస్త చలోక్తి, ఒక మాట పరిహాసము లేని శుభప్రసంగం అని అంటారు. కాస్త చమత్కారం లేకుండా గంభీరంగా మాట్లాడటమే తప్పుట. అసలు ఓ పావుగంట మాట్లాడినా మనిషికి విసుగొస్తుంది. పావుగంట దాటితే మనిషికి విసుగొస్తుందనే శాస్త్రం చెప్పిన మాట. అతనికి విసుగు రాకుండా ఉండాలంటే 2 చలోక్తులు వేస్తే మళ్ళీ కాస్త తాజాగా అవుతాడు, మళ్ళీ పావుగంట వాయించవచ్చు. అలాంటిది నేర్చుకోవాలి వేదాంతం చెప్పేవాడు కూడా. అందుకని కర్మమ్మన ద్వితీయగో అని చేర్చారు. అలాగే అహం కథం ద్వితీయా స్యాత్, అహం అనేది వచ్చినప్పుడు ద్వితీయ స్యాత్ అని ఉండకూడదు. స్యాత్ అనేది ప్రథమ పురుషకు వచ్చేటువంటి క్రియ. అదే అహం అనేది మరి ప్రథమ పురుష కాదు, ఉత్తమ పురుష. అంటే ఇంగ్లీష్లో చెప్పాలి అంటే థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు స్యాత్ వస్తుంది, ఫస్ట్ పర్సన్ వచ్చినప్పుడు శ్యామ్ అని రావాలి. అందుకనే అహం కథం ద్వితీయ స్యాత్. అహం ఎక్కడైనా, ద్వితీయ కథం స్యాత్ అంటే నేను అతనికి పెళ్ళాం ఎలా అవుతానని ఒక అర్థం. ఇది తప్పుడు వాక్యం కథమ్మా అంటే నేనేం తప్పు అన్నాను నాన్నగారు. అహం ద్వితీయ కథం స్యాత్. అహం శబ్దం ద్వితీయ విభక్తి కాదు కదా, ఎందుకంటే మళ్ళీ అహం శబ్దం ఉంటుందండి. అహం ఆ వాం వయం మాం మా ఆ వాం నవ్వు అస్మాన్ నక అంటున్నాం. అందులో అహం అనేది ప్రథమా విభక్తి తప్ప ద్వితీయ విభక్తి కాదు. అంచేత అమ్మాయి పొరపాటును చెప్పిన మాటలో కూడా 2 అర్థాలు వచ్చాయి. రెండో అర్థం ఏమిటి అంటే అహం కథం ద్వితీయ స్యాత్. అహం శబ్దం ద్వితీయ విభక్తి కాదు కదండి, ప్రథమా విభక్తి కదా అని ఒక అర్థం. అహం కథం ద్వితీయ స్యాత్, నేను ఇలాంటి తప్పులు మాట్లాడేవాడికి నేను ఎలా పెళ్ళాను అవుతానండి అంటే మరి ఆ తప్పు కూడా సరి చేసుకోవాలి. కాబట్టి పక్కనే 4వ పాదంలో ద్వితీయాస్యామహం కథం అనవలసిన విధానం అది. అహం కథం ద్వితీయాస్యాం, అహం వచ్చినప్పుడు శ్యామ్ అనాలి, సహా వస్తే స్యాత్ అనాలి. అందుకని అహం కథం అద్వితీయాస్యాం అహం కథం అని దాన్ని సరిచేసి కూడా చెప్పింది. పొరపాటు చెప్పిన దాంట్లో కూడా 2వ అర్థం ప్రకారం సరైంది. అహం శబ్దం ద్వితీయ విభక్తి కాదు కదా అని. ఇన్ని చమత్కారాలు ఒక్క శ్లోకంలో ఇముడి ఉన్నాయండి. యస్య షష్ఠీ చతుర్థీ చ విహస్య చ విహాయ చ అహం కథం ద్వితీయా స్యాత్ ద్వితీయాస్యామహం కథం. ఒక చమత్కారమైన తెలుగు పద్యం. మనకి నన్నయ్య గారు, తిక్కన గారు దగ్గర నుంచి విశ్వనాథ శ్రీశ్రీ వరకు మహాకవులు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరి జీవితాల్లోనూ కొన్ని దురదృష్టకరమైన ఘట్టాలు ఉన్నాయి. ఈ మహానుభావులు అయితే మొహం కడుక్కోరా అని పెద్దవాళ్ళకు కూడా వేపకాయంత వెర్రి ఉంటూ ఉంటుంది. కొన్ని దురదృష్టాలు కూడా ఉన్నాయి. సరదాకి ఆ కవుల పట్ల ఏమీ అగౌరవం కాదు. నాకు సాహిత్యం పట్ల, ప్రాచీన కవుల పట్ల ఎంత గౌరవం ఉందో మా అభిమానులందరికీ తెలుసు. కానీ సరదా కేవలం చమత్కార పద్యంగా ఓసారి నేనే ఒక అవధానంలో అడిగితే చెప్పినటువంటి మాట ఇది. ఈ ఏమిటో మహానుభావులకే అనేక కష్టాలు, అప్రతిష్టలు, దేవుడి దురదృష్టాలు ముంచుకొచ్చేయండి, మనం అనగా ఎంత. ఆది కవికి చూడ అర్ధాంతరపు మృతి తిక్కన్నకు అచ్చ తెలుగు పిచ్చి. ఆది కవికి చూడ అర్ధాంతరపు మృతి తిక్కన్నకు అచ్చ తెలుగు పిచ్చి. శ్రీనాథ కవిరా శ్రీనాథునకు రాత్రి స్వేచ్ఛా విహారాలు పోతన్న కవికి అనుప్రాసమోజు. శ్రీనాథునకు రాత్రి స్వేచ్ఛా విహారాలు పోతన్న కవికి అనుప్రాసమోజు. కవిధూర్జటికి వ్యాకరణ వైరుధ్యము, కవిధోర్జటికి వ్యాకరణ వైరుధ్యము విద్వత్ కవికి కూడా వికట బుద్ధి. కవిధూర్జటికి వ్యాకరణ వైరుధ్యము విద్వత్ కవికి కూడా వికట బుద్ధి. శ్రీశ్రీకి శ్రీశ్రీకి రేబవల్ సీసాలతో విందు, శ్రీశ్రీకి రేబవల్ సీసాలతో విందు కల్పవృక్ష కవికి కఠిన వాక్కు. శ్రీశ్రీకి రేబవల్ సీసాలతో విందు కల్పవృక్ష కవికి కఠిన వాక్కు. అందరకు చూడవేపక ఎంత వెర్రి, అందరకు చూడవేపక ఎంత వెర్రి. నేటి కవులకు మాత్రము ఈ మాట నిజము, నేటి కవులకు మాత్రము ఈ మాట నిజము. చెప్పుకోదగ్గ మంచియు చెడ్డలేదు, చెప్పుకోదగ్గ మంచియు చెడ్డలేదు. ఏమి నీ లీల, ఏమి నీ లీల వాగ్వాపిక మరాళ. ఏమి నీ లీల వాగ్వాపిక మరాళ. అమ్మవారి సంబోధన చూడండి అద్భుతంగా ఎలా తోచిందో. వాగ్వాపిక మరాళ
వాక్కు అంటే వాంగ్మయం, వాపిక అంటే దిగుడు బావి. ఇప్పుడు మాటలో చెప్పుకోవాలంటే సరస్సు, చెరువు అనుకోండి. వాంగ్మయం అనే సరస్సులో విహరించే హంసే సరస్వతీదేవి. హంసవాహనం కాదు, ఆవిడే హంస. అందుకని వాంగ్మయం అనే సరస్సులో విహరించే ఓ సరస్వతీదేవి, ఓ హంసమా, నీ లీల ఎటువంటిదమ్మా, మహానుభావులు కూడా ఎటువంటి దుర్గతులో, దురదృష్టాలో, అవలక్షణాలో పెడతావు. ఆది కవికి జోడ అర్ధాంతరపు మృతి. 1700 శ్లోకాల భారతాన్ని తెలుగులోకి తీసుకొద్దామని విశ్వప్రయత్నం చేసి 18 పర్వాల కింద, 100 పర్వాల దాన్ని 18 పర్వాల కింద విభాగించుకుని ఏ పర్వంలో ఏమి రాయదలుచుకున్నాడో అంతా ప్రణాళిక వేసుకున్న నన్నయ భట్టు నాలిక శారద రాత్రులు జ్వలల సత్తర తారకహార పంక్తులన్ చరుతరంబులయ్యి. ఆనాటి శరదృతువులో వెన్నెలరాట రాత్రి వేళ ఆగిపోయింది కదా. ఇది దురదృష్టం కాకేమిటి? ఇవాడు అప్పుడే అన్నయ్య ఆదికవే కాదా అని పనికిమాలిన చర్చలు కూడా మొదలవుతున్నాయి కదా మహానుభావునికి అప్రతిష్టాకరంగా. ఇది ఒక ఇబ్బంది నిజానికి అంతటి మహాకవికి. తిక్కన్నకో అచ్చ తెలుగు పిచ్చి. తిక్కన్న మహాకవి. ఈ మధ్యలోనే స్వర్గస్థులైన గురుతుల్యులు భాషా పితామహులు భద్రరాజు కృష్ణమూర్తి గారికి తిక్కన్నంటే ఇక మామూలు వ్యసనం కాదు, ఇంక వ్యామోహం ఆయనకి. తిక్కన పదప్రయోగ కోశం అని అద్భుతమైన గ్రంథం రాశారు. తిక్కన పదాలకి ప్రత్యేకమైన అర్థం ఉంటుంది, దానికోసం ఓ నిఘంటువు రాస్తున్నాను నేను. తిక్కన పదప్రయోగ కోశం రచించారు ఆ మహానుభావులు. అంతటి పదప్రయోగాలు చేసిన తిక్కనతో ఇబ్బంది ఏమిటి అంటే ఈ పదప్రయోగం లేకుండా పద్యాలు అర్థం కావు. అచ్చ తెలుగు వాడుకలో సంస్కృతం ఉన్నా సరే ఆయన అచ్చ తెలుగు పదమే వాడతాడు. ఒక రకంగా మరి ఆనందించాల్సిన విషయం. ఒక రకంగా ఏమిటంటే అసలు అప్పటి గ్రంథాలే అర్థం కావట్లేదంటే తిక్కన కావ్యం మరీ అర్థం కాదు ఈ అచ్చ తెలుగు కారణంగా. అది వాడుకలోంచి పోయింది, కానీ ఆయన అదే వాడతాడు. అది కానీ మరి అది ఇబ్బందే కదా, నిజ కావ్యాలకు తగిన ప్రచారం లభించకపోవడానికి అదొక కారణం కదా. అంచేతను అది దురదృష్టమే అనుకోవాలి. అలాగే శ్రీనాథునకు రాత్రి స్వేచ్ఛా విహారాలు. శ్రీనాథ మహాకవి రాజమండ్రి వచ్చాడు పర్యటన చేస్తూ. వీరభద్రారెడ్డి కనిపించాడు, ఆయన 10,000 ఇచ్చాడు. భీమఖండం రాయమన్నాడు, 10 రోజుల్లో రాశాడు. 10,000 తీసుకుని ఆ రోజుల్లో 10,000 2 రాత్రుల్లో ద్రాక్షారామంలో ఖర్చు పెట్టేశాడు. 10,000 2 రాత్రుల్లో ఎందుకు ఖర్చు పెట్టాడో మీరు ఊహించుకోవచ్చు. దక్షారామచళుక్య భీమవర గంధర్వప్సరోభామిని వక్షోజద్వయ కుంభి కుంభములపై వాసించు తద్వాసనల్. నువ్వు ఇచ్చిన 10,000 సుగంధ ద్రవ్యాల రూపంలో ద్రాక్షారామంలోనూ సామర్లకోటలోనూ ఉండేటువంటి వేశ్యల వక్షస్థలాల మీద ప్రకాశిస్తున్నాయి అన్నాడు. అయిపోయింది, ఎందుకు గొడవ వదిలిపోయింది. ఇక్కడ తీసుకున్నాడు, అక్కడ పోసేసాడు. ఆయన 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 సరదా అయింది. ఏమి డబ్బులన్నీ ఉంటాయి ఏమిటి. ఆయన కొంతమంది ఆక్షేపించారు కూడా, ఏమండి మీరు యజ్ఞయాగాదులు చేసి స్వర్గానికి వెళ్ళి ఉండాలి కానీ ఇక్కడేమిటండి ఈ భోగాలన్నీ అంటే, ఇప్పుడు స్వర్గానికి వెళ్ళి చేసేది ఏమిటి, అక్కడ ఈ రంభాదులను అనుభవించడం కదా, ద్రాక్షారామంలో ఉన్నది రంభ కాదా అన్నట్టు ఆయన. నేను అదేదో ఇక్కడే అనుభవిస్తున్నాను, మీకు అక్కడికి వెళ్ళాక రంభ దొరుకుతుందో లేదో అనుమానం, నాకు ద్రాక్షారంలో ఒక రంభ, సామర్లకోటలో ఒక రంభ, 2 దొరికారు పోండి అన్నట్టు ఆయన. ఒక రకంగా ఆయనే అదృష్టవంతుడు. ఇంతకాలం వేచి చూస్తే మనకు ఎవరు దొరుకుతారు కనుక. అందుకని ఇటువంటి శ్రీనాథ మహాకవికి ఈ అలవాటు ఏమిటండి, పోతన్న కవికి అనుప్రాసమోజు. పోతన భాగవతం చాలా గొప్పదే. మహాకవి కానీ ఒక్కొక్క చోట మొహమాటం లేకుండా మాట్లాడుకుంటే ఏదో చక్రమున్ గిక్రమున్ తక్రమున్ అంటే కొన్ని క్రమున్ 2 క్రమున్ పర్వాలేక 16 క్రమున్ వేస్తే విసుకొస్తుందండి. అలాగ వాడిన పద్యాలు కూడా ఉన్నాయి. ఇంక విసుకొచ్చేలా పద్యం అంతా కూడా హరిగిరి నరగరి బరబరి అంటే ఒళ్ళు మండిపోతుంటుంది. అంటే రసవత్తరంగా నడిపించవలసిన సన్నివేశంలో అనుప్రాసకి ప్రాధాన్యం ఇస్తే రసజ్ఞులైన వాళ్ళు ఇబ్బంది పడతారు చదవడానికి. పిల్లలకు బాగానే ఉంటుంది, అనౌచిత్యం అంటారు దీన్ని. అటువంటి కొన్ని ఇబ్బందులు. అనుప్రాస మోజు ఒక్కో చోట భాగవతంలో కొన్ని పద్యాలను కొంచెం ఇబ్బంది పెట్టింది. అది చిన్న విషయం. అది ఆయన మహత్తరమైన భక్తి శక్తి, దానికి జోహార్, అది వేరే విషయం, సరదాగా అనుకునే మాట. అలాగే కవి దుర్జటికి వ్యాకరణ వైరుధ్యము. దుర్జటి మహాకవి కానీ కాళహస్తీశ్వర శతకంలో ఎక్కడ చూసినా అంతా మిథ్యతలంచి చూచిన, అంతా అనే శబ్దం తప్పనే దాని మీద 100 పేజీలు వ్యాసాలు ఉన్నాయి. దొంగరకం అంటాడు, దొంగరకం అనడానికి. ఇది కుదురుతుందా అంటే కుదరదుబో, నాకు కుదిరింది అంటాడు ఆయన. వ్యాకరణ విరుద్ధమైన ప్రయోగాలు చేస్తాడు. మరి కవిత్వం అంటే కవిత్వం ప్రకారం అంగీకరించక తప్పదు, శాస్త్రం ప్రకారం కాదనాలి. ఏమిటి పిచ్చి అంటే ఆయన తెక్క అయింది. అలాగే తెనాలి రామకృష్ణుడు విద్వత్ కవికి కూడా వికట బుద్ధి. అసలు తెనాలి రామకృష్ణుడి మీద లోకంలో హాస్య కథలు ప్రచారంలో ఉన్నాయి తప్పితే ఆయన పాండురంగ మహత్యంలో పద్యాలు ప్రచారంలో ఉన్నాయండి. నేను కష్టపడి ఒక టీవీ ఛానల్లో 213 భాగాలుగా పాండురంగ మహత్యం మొత్తం కావ్యాన్ని చెబితే అప్పుడు చాలామంది విని ఆనందించి, అయ్యా తెనాలి రామకృష్ణుడి యొక్క నిజస్వరూపం మాకు అర్థమైందన్నారు. ఆయన విద్వత్ కవి, ఆయన మీద జోకులు వేసుకుంటూ కూర్చుంటే ఎలాగా?
ఏదో సరదాకు ఓ మాట అనుకున్నా మరి చెప్పుకునే విధానం చెప్పుకోవాలి కదా. ఆయన కర్మది పొరపాటున 2 జోకులు వేసాడు, ఇక జోకర్ కింద అయిపోయాడు ఆయన పేరు మీద కొన్ని టీవీ ఛానల్స్లో వంకర మాటలు కూడా వస్తున్నాయి. నిజానికి తెనాలి రామకృష్ణకి అటువంటి వాడు కాదు. అసలు వికటకమైన మాటకి జోకర్ అని అర్థం లేదు. అది వేరే శాఖ, వేరే పద్ధతి కవిత్వం. అలాగే శ్రీశ్రీకి రే బవల్ సీసాలతో విందుకి మహాకవి శ్రీశ్రీ గురించి చెప్పకల పొద్దున సాయంత్రం ఇదే గొడవ, ఎంత సీసా వేసేయడమే శుభ్రంగా. మహాకవికి ఏమిటి అదేంత ఆయన అవలక్షణం అయింది, దాన్ని ఆక్షేపించిన వాళ్ళు ఉన్నారు. కల్పవృక్ష కవి విశ్వనాథ్ వారి ఈ వ్యసనాలు ఏమీ లేవు, మహానుభావుడు ఎంత గొప్పవాడు. కానీ వేదిక ఎక్కాడుంటే ఎవరిని తిడతాడో తెలియదు, ఎవడి మీద పడతాడో తెలియదు. కఠిన వాక్కు, మళ్ళీ సభలకు పిలిచేవారు కాదు ఆయన్ని. ఈయన పిలిస్తే ఏదో అంటాడు రా బాబు అని. మరి అందరికీ తలో అవలక్షణం పెట్టింది. అందుకే అందరికి చూడ వేపకాయంత వెర్రి, ఇంత మహానుభావులు కూడా వేపకాయంత వెర్రి పెట్టావమ్మా. కానీ ఈవేళ వాళ్ళకి ఆ వేపకాయంత వెర్రి ఉన్న మహానుభావులండి. ఎప్పుడు ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఎప్పుడు ఇంటెలిజెన్స్ హ్యాస్ సమ్ ఎరగెన్స్ అని. మేధావికైన వాడు కొంచెం తెక్క ఉంటుంది, ఆ తెక్క మనం భరిస్తే వాడు మేధావితనం జనానికి ఉపయోగపడుతుంది. వీళ్ళందరూ అలా ఉపయోగపడ్డారు. నేటి కవులకు మాత్రము ఈ మాట నిజము, చెప్పుకోదగ్గ మంచియు చెడ్డలేదు. ఈనాడు చాలామంది కవులు ఉన్నారు, ఈ వ్యసనాలు లేకపోవచ్చు, ఈ తిక్క లేకపోవచ్చు, బాగానే ఉండొచ్చు. కానీ వీళ్ళు రాసిన పుస్తకాలు ఎవరికి గుర్తున్నాయండి? విశ్వనాథ అంటే కల్పవృక్షం గుర్తొస్తుంది, మధునాపంతులు అంటే ఆంధ్రపురాణం గుర్తొస్తుంది, పుట్టపర్తి అంటే శివతాండవం గుర్తొస్తుంది. కొందరు మహాకవులు పేర్లు ఉన్నారు, పెద్ద పెద్ద పురస్కారాలు పొందిన వారి పేరు చెబితే ఏమీ గుర్తురావు, మళ్ళీ వారే గుర్తొస్తారు. అంటే ఏ పుస్తకాలు మిగలలేదు, వారు ఒక్కరే మిగిలారు, రోజు వేదిక మీద పేపర్లో కనపడుతూ. అందుకని వీళ్ళ వల్ల ఉపయోగమే లేదు, మంచి లేదు చెడ్డ లేదు, దేని ఏ రకంగానూ ప్రసిద్ధులు కాదు, వాళ్ళ పుస్తకాలు ప్రసిద్ధులు కాదు. ఊరికే వెంకటరామ అనుకో వాళ్ళు క్యాలెండర్ వేసినట్టే వీళ్ళు ఏటా ఓ పుస్తకం వేస్తూ ఉంటారు అంతే. దానివల్ల ఉపయోగం లేదు. 80 ఏళ్ళు వచ్చి 80 పుస్తకాలు ఎవరు చదివారు కనుక. అంచేత నీ లీల వాగ్వాపిక మరాళ ఏమి నీ లీల. ఎంత వాంగ్మయంలో ఎంత లీల చేస్తావమ్మో. మహానుభావులకేమో మామూలు విషయాల్లో బలహీనతలు పెడతావు, మామూలు వాళ్ళని పెద్దవాళ్ళని చేస్తావు. ఏమో ఆశ్చర్యకరంగా ఉంది తల్లి, నీకో నమస్కారం అని మనం సెలవు తీసుకుంటున్నాం. మళ్ళీ కలుద్దాం, అంతవరకు తెలుగులో మాట్లాడదాం.